రియల్ ఎస్టేట్ అయితే భయం, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది అని. దాని మీ కౌంటర్ ఏంటి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఏంటి అష్యూరెన్స్? సార్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోకాపేటలో 14 కోట్లకి ఎకరం అమ్ముడు పోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లు, ఈ ఎకో సిస్టంతోనే ఈ రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ మోడల్ అనేది ఫస్ట్ టైం కాదు. ఇది నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఆ డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చింది కాబట్టి దేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ను మనకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది కదా. ఈరోజు ఆ దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక అభివృద్ధి, సామాజిక పరిస్థితులు ఎట్లున్నాయి, భారతదేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి పరిస్థితులు ఎట్లున్నాయి ఒకసారి బేరీజ్ వేయండి. కాంగ్రెస్ ఎక్కడ కాంగ్రెస్ అంటే ఉంది అనేది, కాంగ్రెస్ తీసుకొచ్చింది అనేది మీకు అర్థమైంది కదా. మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా రియాల్టర్స్కు, రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డ ప్రజలకు కానీ, బిల్డర్లకు కానీ, అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఏమీ కాదు అని? సార్, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫియర్ అయితే ఉంది. ఐ డూ అగ్రీ ప్రొఫెసర్ గారు. నాగేశ్వర్ గారు అనగానే ఏమంటారు, ప్రొఫెసర్ గారు పిల్లలకు చదువులు చెప్తాడు అంటారు మీ బ్రాండ్. ఇంకొకరిని ఎవరినైనా మనం ప్రస్తావించాల్సి వస్తే ఆయన డాక్టర్ అయ్యా, బాగా వైద్యం చేస్తాడు అంటారు. ఇంకెవరినైనా రామ్ జత్మలానో ఎవరినో మనం ప్రస్తావిస్తే వస్తే ఆయన న్యాయ కోవిదుడయ్యా, పెద్ద పెద్ద కేసులు వాదిస్తాడు అంటారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయకంటే ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినోని నేను. సో రియల్ ఎస్టేటు ఏ విధంగా డెవలప్ చేయాలి, నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. సో దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్లాలో నాకు తెలిసినంతగా ఎవరికి రాష్ట్రంలో తెలియదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వివిధ వృత్తుల నుంచి వచ్చారు. నేను ఒక్కనే ఈ పాలిటిక్స్లో, సమకాలీన రాజకీయాలలో ఉన్న దాంట్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ నుంచి అందులో అవగాహన ఉండి రాజకీయాలకు వచ్చినోని నేను. కాబట్టి హైదరాబాద్ ఎకో సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేయాలా, డెవలప్మెంట్ అనేది కూడా నలుదిక్కులో ఎట్లా వ్యాపింపజేయాలా, శాటిలైట్ టౌన్షిప్స్ ఎట్లా కట్టాలి, లా అండ్ ఆర్డర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ డెవలప్మెంట్ అనేది మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్లకు సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ స్వగృహ తీసుకొచ్చి మధ్యతరగతి చిన్న చిన్న అమలైనట్లేదు రాజేష్, వీళ్ళు చేయలేదు సార్. వీళ్ళు వచ్చేసినాక దాన్ని కొలాబ్ చేసేసిండ్రు. అందుకే చెప్తున్నా నేను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మధ్యతరగతి అన్నారు కనుక, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఒకప్పుడు మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, మౌలాలి హౌసింగ్ బోర్డు, ముంజింజా మార్కెట్ హౌసింగ్ బోర్డు ఇట్లా చూసేవాళ్ళం. బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ మామూలుగా సంజీవ్ రెడ్డి నగర్, ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ లేదు కదా సార్, మీరు చెప్పేది అదే కదా. కాంగ్రెస్ లేదు కాబట్టి కుకట్పల్లిలో ఉన్న ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఏవైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు అందరు సొంతింటి కళను నెరవేర్చిందే కాంగ్రెస్ పార్టీ. నాకు మీ నుంచి కావాల్సిన అష్యూరెన్స్, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అలాంటి హౌసింగ్ బోర్డు స్కీమ్స్ మళ్ళీ వస్తాయి, 100% వస్తాయి. ప్రైవేట్ సెక్టర్లో కానీ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ లాగా ఆ రోజులో భూములు అమ్ముకున్నది. కాంగ్రెస్ పార్టీ భూమి అమ్మితే నక్లెస్ రోడ్ వేసింది, కాంగ్రెస్ పార్టీ భూమి అమ్మితే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది. కానీ కేసీఆర్ భూములు అమ్మి ఆయన ఆస్తులు పెంచుకున్నాడు. అంటే మీరు ఆవకత చెప్పినట్టు ఇక్కడికి పోయినా మళ్ళీ కేసీఆర్ కుటుంబం మరి ఆయనే కదా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. తెలంగాణకు మొదటి చివరి ముఖ్యమంత్రి ఆయనే కదా ఇప్పుడు ఉన్నంత 10 ఏళ్ళ. ఎవరైనా వస్తే ఇంకో పేరు కూడా తీసుకున్నట్టు అని. మామూలుగా హిస్టరీని మనం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటాం. తెలంగాణకి ఏముంది, తెలంగాణ కంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒకడే కదా. మన స్టోరీలో ఉన్న రాక్షసుడు ఒకడే. ఇంకా ఎవరి గురించి ఎట్లా మాట్లాడతాం? సో అది మీరు ఎలాగైనా డిస్క్రైబ్ చేయండి, యువర్ చాయిస్ అనుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే మరొకసారి మీ నుంచి రేపు, ఎందుకంటే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే మళ్ళీ మిమ్మల్ని నిలదీయడానికి నాకు పాయింట్ ఉండాలి. అందువల్ల కూకట్పల్లి, సంజయ్ రెడ్డి నగర్, ముంజింజా మార్కెట్, బాగలింగంపల్లి, మౌలాలి లాంటి హౌసింగ్ బోర్డులు అంటే మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఇల్లు హైదరాబాద్లో వస్తాయా? ఇలాంటి కాలనీస్ 100% వస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ అనేది బిగ్గెస్ట్ అసెట్. అదొక
వడి కాల్ ఒక అంటే వడ్డానం ఒక ఆర్నమెంట్ అంటే ఒక నగసి. సో దాని చుట్టూతా ప్రతి 10 కిలోమీటర్లకు ఒక శాటిలైట్ టౌన్షిప్ని డెవలప్ చేసి మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు సొంతింటి కళ సహకారాన్ని చేయడమే కాకుండా అక్కడికి 10 శాటిలైట్ టౌన్షిప్స్కి మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ చేసి రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి హైదరాబాదు మీద ఈ ఒత్తిడి తగ్గించి నేను పదే చెప్తున్నా మెగా అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏదైతే చేస్తుందో మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ నాట్ ఫర్ హైదరాబాదు నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఉండే ప్రాంతం అంతా అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ. ఈ మెగా మాస్టర్ ప్లాన్లో అన్ని ఎకోసిస్టమ్ క్లస్టర్స్ కింద విడగొట్టి అన్ని రకాలుగా శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేసి దాంతోపాటు ప్రపంచంతో పోటీ పడే వ్యాపారాలను చిరు వ్యాపారుల నుంచి చిరుధాన్యాల నుంచి అన్ని రకాలుగా డ్రై పోర్ట్ వరకు ఏరోస్పేస్ సైడ్ చాలా స్పేస్ ఉంది మనకు. ఇవాళ బిజినెస్లో ఎంతో ఆపర్చునిటీ ఉంది. ఇవాళ కూరగాయలు పాలు పండ్లు ఆర్గానిక్ ఫుడ్ మీద మీకు తెలుసు ప్రజలు ఎంత స్పెండింగ్ కెపాసిటీ పెరిగినాక ఆర్గానిక్ ఫుడ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుండ్రో. ఒకప్పుడు రైతు బజార్లో తీసుకొచ్చి రైతులు పండించిన కూరగాయలు కావచ్చు పాలు పండ్లన్నీ వాళ్ళే స్వయంగా మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటే అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు తీసుకొచ్చినాము. ఆయన హైదరాబాద్ చుట్టూ స్పెషల్ హార్టికల్చర్ జోన్ కావాలని కౌన్సిల్ ఆ రోజు మనం మాట్లాడి చెప్పినాం. మీరు రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు ఒక డిగ్రీ కాలేజ్ లేదని మీరు నిలదీసిన తర్వాతనే రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ కూడా డిగ్రీ కాలేజ్ పెట్టలేదు అనేది బయటకు వచ్చింది. సో ఇట్లాంటి వ్యవస్థలన్నిటిని కూడా ప్రక్షాళన చేసి ఈ ఈ డెవలప్మెంట్ అనేదాన్ని రేషనలైజ్ చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధానాన్ని 100% కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈరోజు కేసీఆర్ మోడల్, మోడీ మోడల్, అదానీ అంబానీని ఎట్లయితే క్రోనీ క్యాపిటలిజంలో దేశాన్నంతా వాళ్ళకి అప్పచెప్పిండో కేసీఆర్ కూడా రాష్ట్రంలో ఒక నలుగురిని తయారు చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థను వాళ్ళ చేతిలో గుత్తాధిపత్యంగా వాళ్ళకి అప్పచెప్పిండు. సో అది ఎప్పటికి కూడా మనకు ప్రమాదం. లే నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలామంది అట్లాంటి వాళ్ళని తయారు చేసింది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా క్రోనీ క్యాపిటలిజంని ఎప్పుడు ప్రోత్సహించలేదు. సో ఇప్పుడు తెలంగాణలో కూడా రేషనలైజ్ చేస్తాం. డెవలప్మెంట్ అనేది ఒక ఈక్వల్ బేసిస్ మీద దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నాకు చాలా క్లియర్ విజన్ ఉన్నది. 2050 విజన్ డాక్యుమెంటు పూర్తి స్థాయిలో ప్రజా సంఘాల నుంచి మొదలు పెడితే మేధావుల వరకు చట్టసభలలో చర్చించిన తర్వాత అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసి పాలసీ డాక్యుమెంట్ను పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసి అన్ని రకాలుగా అభ్యంతరాలను స్వీకరించి వాళ్ళ యొక్క సూచనలు స్వీకరించిన తర్వాత తెలంగాణ కోసం విజన్ 2050 పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తాం. జాగ్రత్త పడండి. విజన్ 2020 చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయి ఆ ఎక్స్పీరియన్స్ తోని మనము కొంచెం ముందు జాగ్రత్తగా బాగా పరిచయం అనుబంధం ఉన్న నాయకుడు చెప్తున్నా. అందుకే తెలంగాణ మొత్తానికి కాంప్రహెన్సివ్గా ఒక పాలసీ డాక్యుమెంటును తీసుకొచ్చి ప్రపంచంలో ఉండే అన్ని రకాల అవకాశాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ తెలంగాణ హైదరాబాద్ నగరం బెంగళూరుతోనో కలకత్తాతోనో ఢిల్లీతోనో ముంబైతోనో పోటీ పడదు, ప్రపంచంతోనే పోటీ పడుతుంది. ప్రపంచంలో ఉండే అన్ని ఆపర్చునిటీస్ని ఎడ్యుకేషన్ వైజ్, ఎంప్లాయ్మెంట్ వైజ్, హెల్త్ వైజ్ ఎన్ని రకాలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయో మనము ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దాన్ని డల్లాస్ చేస్తాను, దీన్ని లండన్ చేస్తాను, నేను అవి చేస్తాను. వాళ్ళందరితో పోటీ పడి ఇక్కడ నుంచి మనం మేధో సంపత్తిని ఎగుమతి చేస్తాం. ఇవాళ ప్రపంచంలో ఒక స్టడీ ఏం చెప్తుందంటే ప్రతి 10 మంది ఐటీ నిపుణులలో 4 భారతీయులు, ప్రతి 4 భారతీయులలో తెలుగువాడు ఒక్కడు. అంటే ఆ లెవెల్లో సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఎస్. సో అట్లాంటాలో నిలబడి అప్పారావు అని గట్టిగా వెళ్తే 4 వస్తారు. ఎస్. మరి అంటే ఆ స్థాయికి ఎందుకు వచ్చిండ్రు? రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఆ తర్వాత ఈ రాష్ట్రం అందిపుచ్చుకున్నది. సో ఆ సెక్టర్ని మనం గ్రో చేసినాం. అది సో అందుకోసం ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ని చదువుకునే యువకులకు అందుబాటులోకి తీసుకొచ్చి వృత్తి నైపుణ్యం తీసుకొచ్చి సెమీ స్కిల్డ్ లేబర్ కూడా ఇవాళ నేను సింపుల్గా చెప్తున్నా 10th ఇంటర్ చదివి ఖాళీగా తిరిగే వాళ్ళకు ఇవాళ కారుకు ఒక మంచి డ్రైవర్ని 50,000 జీతం ఇద్దామన్నా మంచోడు దొరకలేడు. కోటి పెట్టి కారు కొంటాము, డ్రైవర్ దగ్గర ఏదైనా అటు ఇటు అయిపోతే వాడు తీసుకొని పోయి గుద్దుతే 20 లక్షలు అవుతుంది.